హాయ్ హలో నమస్తే. నేను ఇప్పటి నుంచి నా వీడియోని తెలుగులో పోస్ట్ చేస్తున్నా. ఎందుకంటే నా ఛానల్కి దానికంటే ముందు నా ఛానల్కి సుస్వాగతం. నేను ఇప్పటి నుంచి నా వీడియోలన్నీ నేను తెలుగులో పోస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇంగ్లీష్లో పోస్ట్ చేస్తే నాకు కావాల్సిన సాటిస్ఫాక్షన్ రావట్లేదు. సో ఎక్కువసేపు టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లద్దఖ్లోని లే ప్రాంతంలో, లద్దఖ్ రాజధాని అయిన లే ప్రాంతంలో చాలా గొడవలు అవుతున్నాయి. ఈ గొడవల కారణం ఏంటి? వీళ్ళకు కావాల్సింది ఏంటి? ఈ ఉద్యమానికి నాయకుడు ఎవరు? ఏమవుతుంది అని ముందు తెలుసుకుందాం ఈ వీడియోలో. సో లద్దఖ్లోని యూత్ జెన్జీ అని కూడా అనొచ్చు. 1990 నుండి 2010 మధ్యలో పుట్టిన వాళ్ళంతా ఉద్యమానికి దిగుతున్నారు. వాళ్ళు గత 17 రోజులుగా నిరాహార దీక్ష చేపట్టి వాళ్ళ డిమాండ్స్ కుదరకపోతే ఇంకా ఉద్యమాన్ని పెంచుతామని అంటున్నారు. సో సర్కార్ వారు సోనం వాంగ్చుక్, ఈ ఉద్యమ నాయకుడైన సోనం వాంగ్చుక్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు అనే పేరుతో ఈయనని అరెస్ట్ చేసింది. అసలు ఏమైంది అంటే లద్దఖ్లోని లే ప్రాంతంలో వాళ్ళ డిమాండ్స్ చాలా ఉన్నాయి మరియు ప్రభుత్వం వాటిని డిలే చేస్తూ వచ్చింది. వాళ్ళ డిమాండ్స్ ఏంటి? 4 డిమాండ్స్ ఉన్నాయి. మొదటిది ఏంటంటే వాళ్ళకు సపరేట్ రాష్ట్రం కావాలి, సపరేట్ స్టేట్ కావాలి. వాళ్ళు ఇప్పుడు జస్ట్ ఒక కేంద్రపాలిత ప్రాంతంగానే ఉన్నారు. వాళ్ళకు అది వద్దు. ఎందుకు అంటే వాళ్ళకు సపరేట్ రాష్ట్రం ఉంటే వాళ్ళ చట్టాలు వాళ్ళు తయారు చేసుకోవచ్చు మరియు వాళ్ళ రక్షణ శాఖ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ ముఖ్యమంత్రిని ఎన్నుకోవచ్చు. మా చేతిలో పవర్ ఉంటుంది అనే ఫీల్ ఉంటుంది కాబట్టి. సో మొదటి రాష్ట్రం, సపరేట్ రాష్ట్రం కావాలి. రెండవది సపరేట్ పిఎస్సి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావాలి. ఇప్పుడు టీఎస్పిఎస్సి, ఏపీపీఎస్సి అట్లా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఏర్పాటు చేయమని వాళ్ళు కోరుతున్నారు. ఉద్యమకారులు కోరుతున్నారు. ఈ ఎందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే దానివల్ల ఆ ఏరియాలో చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి. కొద్దిగా లోకల్ లెవెల్లో జాబ్స్ క్రియేట్ అయితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. లేకుండా ఈ డిమాండ్ తీర్చకపోతే కేవలం టూరిజం మీదనే వాళ్ళ బతుకులు ఆధారపడి ఉన్నట్టే అయిపోతుంది. సో మూడోది పర్యావరణ చట్టాలు. వాళ్ళ కష్టం ఏమిటంటే, వాళ్ళ బాధ ఏంటంటే, ఉద్యమకారుల బాధ మరియు కోపం ఏంటంటే పర్యావరణానికి సంబంధించిన లోకల్ చట్టాలు కోరుతున్నారు. ఈ చట్టాలు లేకపోతే ఏం జరుగుతుంది వాళ్ళు అనుకుంటున్నారంటే, ఆ ప్రదేశాన్ని మొత్తం ప్లాస్టిక్ అట్లాంటి వాటితోని ఈ టూరిస్టులు ఈ ప్రకృతి అందాన్ని చెడగొడతారని అనుకుంటున్నారు. సో అందుకోసం వాళ్ళకి పర్యావరణ చట్టాలు కావాలని కోరుతున్నారు. నాలుగవది, ఇందాక నేను చెప్పింది మూడోది, ఇప్పుడు నాలుగవది
జాబ్ రిజర్వేషన్ మరియు కోటాలు. వాళ్ళకి సెంట్రల్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని వాళ్ళకి రిజర్వేషన్ కోటాలు, కేంద్ర ప్రభుత్వ జాబుల్లో రిజర్వేషన్ కోటాలు కావాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. సో ఈ ఉద్యమకారుల్లో నాయకుడైన సోనం వాంగ్చుక్ని అరెస్ట్ చేసింది ప్రభుత్వం. ఎందుకు? ఇంతకుముందు మొన్నటిదాకా 15 రోజులు దాటిన నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ ప్రొటెస్ట్ కారణమే, ఈ నిరాహార దీక్ష కారణం ఏమిటంటే ఈ ఎంపీస్ ప్రతిసారి ఎలక్షన్కి వచ్చేసరికి మేనిఫెస్టోలో ఏమేమో మాటలు ఇచ్చి దాన్ని తీర్చకపోవడం వలన ఈ ఉద్యమానికి దారి తీసింది. వీళ్ళకు చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి వీళ్ళు ఈ ఉద్యమాన్ని చేపడుతున్నారు. మొన్నటిదాకా 15 రోజులు పూర్తి చేసుకున్న ఈ ఉద్యమం దాని తర్వాత చాలా వైలెంట్గా అయిపోయి ఇంకా దానివల్ల ఈ నాయకుడు సోనం వాంగ్చుక్ అరెస్ట్ అయ్యాడు. ఇంకా ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఇంకా లద్దాఖ్ జనాలకి కోపం తెప్పించిన పాయింట్ ఏంటంటే దీని గురించి చర్చలు అక్టోబర్ 6న చేపడతామని సెంట్రల్ గవర్నమెంట్ జియో ఇష్యూ చేయడం వల్ల ఇంకా ఆ కోపం వచ్చింది. సో ఇప్పటి వరకు మనకు తెలిసింది ఇదే. ధన్యవాదాలు.